శ్రీధర్ స్వామీజీ గారితో మాట్లాడదాం. స్వామీజీ, ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు. కోర్టులు కూడా చెప్తున్నాయి దేవుణ్ణి, మతాన్ని, ప్రసాదాన్ని వీటిని రాజకీయం చేయొద్దు అని కోర్టులు చెప్తున్నట్టు కూడాను 2024 నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఈ వివాదం ఈ రోజు వరకు కూడా ఇంకా ఎండ్ కార్డు పడలేదు. ఇక్కడ సిబిఐలు, సిట్లు రిపోర్ట్లు ఇస్తున్నాయి. అయినప్పటికీ కూడాను ఇవాళ చూసినటువంటి శాసన మండలిలో జరిగినటువంటి ఆ రచ్చ, తర్వాత షూస్ వేసుకొని ఆ చిత్రపటాలు పట్టుకున్నారని, సో వీళ్ళందరూ కలిసి అసలు హిందూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటారు? ఎలా చూస్తున్నారు ఈ సంఘటనని? అవునమ్మా, చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి మాటలు వింటుంటాను. ఎందుకంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. 30 కోటి దేవతలలో కలియుగంలో ప్రత్యక్షంగా భక్తులను రక్షించేటువంటి ఏకైక దైవం శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవలసిందే. ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి ఎందుకు పెడతారమ్మా? వాళ్ళు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులను క్షమించమని సరిదిద్దుకోవడం కోసం, క్షమించమని వేడుకోవడం కోసం, మనం నూతనమైనటువంటి రీతిలో వారి జీవనాన్ని కొనసాగించడం కోసం తిరుమల వెళ్ళి కర్మక్షయాన్ని చేసేటువంటి నెత్తి మీద ఉన్న వెంట్రుకలని కూడా స్వామివారికి సమర్పించి అనంతరం పునః నేను ఎప్పుడూ కూడా తప్పులు చేయకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి వేడుకొని భక్తులు మరి అందరూ కూడా తిరిగి వచ్చిన తర్వాత ఒక చక్కటి ఆధ్యాత్మికపరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఆరంభించుకునేటువంటిది, వృద్ధిపరచుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్ళేటువంటి ఆస్థానంలో ఇక పాపాలు జరగడం అంటే ఇంక అంతకంటే, పాపాలు చేయడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు తల్లి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడా సహస్రాక్షుడుగా, సర్వసాక్షిగా అన్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎవరికైనా వారు ఏమనుకుంటారంటే ఏదో లోపల ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏదో చేసేస్తే అది ఎవరికి తెలియలేదని భావించడానికి అవకాశం లేదు. భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు. ఎక్కడ ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దేని నిమిత్తంగా చేస్తున్నారు, దేని ఉద్దేశం చేస్తున్నారు అనేటువంటిది స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూనే ఉంటాడు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. ఒకటి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే, ఏ వర్గం వారైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేది దేనికోసం అంటే చేసిన తప్పులు క్షమించమని. ఆధ్యాత్మికతలోకి ఎప్పుడూ కూడా వేరే ఏది కూడా ప్రవేశించకూడదు. వ్యాపార దృక్పథంతోనూ ఆధ్యాత్మికాన్ని చూడటానికి వెళ్ళలేదు, రాజకీయ దృక్పథంతోనూ ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని చూడటానికి కేవలం నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి స్థితిలోనే ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆ స్వామి దగ్గర ఉండాలి, ఆ స్వామికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాలి. ఇప్పుడు చూడండి, ఎందుకంటే పాపాలు పోగొట్టుకునేటువంటి ఆ సన్నిధానంలో నుండి పాపాలు చేయడం అంటే అంతకంటే మహాపాపం ఇంకొకటి ఉందంటారా? అసలు లేనే లేదు. దానికి అసలు ప్రాయశ్చిత్తమే లేదు. కలియుగంలో చేసినటువంటి పాపాలు కల్మషాలన్నీ కడుక్కోవడానికి తిరుమల పెడుతుంటే, ఆ తిరుమలలోని ఇటువంటి తప్పిదాలు చేస్తుంటే ఇక వాళ్ళకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏముంటుంది? ఇప్పుడు చూడండి, తిరుమల శ్రీవారి మహాప్రసాదాలు చాలా ప్రధానమైంది కదా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ఒక శనివార వ్రతం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లంతా కూడా చక్కగా కడుక్కొని, మళ్ళీ పసుపు నీళ్ళు చల్లుకొని, మామిడి తోరణాలు కట్టుకొని, మడిబట్టలు కట్టుకొని, మళ్ళీ పాత్రలన్నీ కూడా ముందు రోజే కడిగి ఇంట్లో పెట్టుకొని, ఆ రోజు ఏ విధమైనటువంటి రీతిలోనూ కూడా వేరే ఇతరత్ర ఏది కూడా అశుభ్రమైనటువంటి ఏవి కూడా అంటకుండా ఉండేలాగా ప్రత్యేకంగా వండి ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా స్వామివారికి నివేదించి ఉపవాసం ఉండి మరి దీపారాధన చేసుకుని ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా కళ్ళకద్దును మనం తింటామే. అట్లాంటిది స్వామివారి యొక్క సన్నిధానమైనటువంటి వెంకటాద్రి పైన మరి ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత వినమ్రతతో
భగవంతుడు మనకి ఈ సేవ చేసాడు, భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఆ స్వామికి సేవ చేసే భాగ్యం మనకు దక్కింది అనేటువంటి ఒక సంపూర్ణ భక్తి విశ్వాసాలతో భగవత్ సేవ చేయాలి తప్పించి, ఏదో భగవంతుడు అనేవాడు అక్కడ శిలామూర్తిగా ఉన్నాడు, మనల్ని ఏం చేస్తాడేలే అనుకుంటే మాత్రము గతంలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారివి. ఉమ్, అది ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళకి తప్పు చేసినట్టుగా శిక్ష విధించడం అనేది తప్పదు. మంచి పనులు చేసే వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు, అదేవిధంగా తప్పుడు పనులు చేసేటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఎస్. అంచేత మేము అది చేయలేదు, మేము ఇది చేయలేదు, మేము గొప్పవాళ్ళం, మేము అది వాళ్ళం ఇది వాళ్ళం అని చెప్పేసి బయటికి ఇన్ని రకాల భగవంతుడి ముందు అందరూ సమానమే కదా, ప్రభుత్వము ప్రతిపక్షము ఇవన్నీ దేవుడు చూడరు కదా. ఎవరైనా సమానమే తల్లి. ఒకటేడు భగవంతుడి దగ్గర తప్పు చేసినటువంటి వాడు శిక్షార్హుడు ఎవరైనా కావచ్చు. యా. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, లేకపోతే స్వాములు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, యతులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం శ్రీవారి సన్నిధానంలో తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షార్హులే. అందుకే సరే తిరుమల వెళ్ళేటప్పుడే అలిపిరి నుండే గోవిందా 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 అని గోవిందనామస్మరణ చేసుకుంటూ మరి ఏమన్నా పొరపాటున ఏమన్నా ఇవన్నా అపరిశుభ్రమైన ఏమన్నా ఉంటే కిందనే వదిలిపెట్టేసి ఎంతో పవిత్రంగా అక్కడంతా కూడా స్వామివారి సన్నిధానానికి వెళతారు భక్తులు. స్వామీజీ గారు, అయితే ఇప్పుడు మనకి ప్రసాదంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత విశిష్టమైందో మనందరికీ తెలుసు. సో అలాంటి ప్రసాదం పవిత్రత కాపాడటం కోసము అటు ప్రభుత్వాలు కావచ్చు, టీటీడీ కావచ్చు, తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తల్లి, ఇప్పుడు ఇందులో ఏమిటంటేనమ్మా, ఆవు నెయ్యి ప్రధానం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదేవిధంగా గోమూత్రము, గోమయం, ఆవు నుండి స్వదేశీ గోవు నుండి లభించేటువంటి ఈ పంచామృతాలు కావచ్చు, పంచగవ్యాలు కావచ్చు, చాలా ప్రధానమైనటువంటి. అక్కడ నుండి పవిత్రంగా వస్తున్నాయా రావట్లేదా అది చూసుకోవాలి. అదేవిధంగా ఈ పదార్థాలన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆ దినుసులన్నీ కూడా అవి పవిత్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే అక్కడ సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అన్నీ కూడా సమయానుకూలంగా జరుగుతున్నాయా లేదా, అదేవిధంగా భగవంతుడికి ఇష్టంగా జరుగుతున్నాయా లేదా, భగవంతుడికి సంబంధించినటువంటి ప్రీతికరంగా జరుగుతున్నాయా లేదా, శాస్త్రీయంగా జరుగుతున్నాయా లేదా, మంత్రలోపం కానీ, క్రియాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ, భక్తి లోపం కానీ ఏవీ లేకుండా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పాలక మండలి పైన చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. అదేవిధంగా పాలక మండలి పైన ఆజమాయిషీ చేసే ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ చిన్న పనివాడు తప్పు చేసినప్పుడు కూడా ఆ యొక్క ప్రభావం అనేది పెద్దవాళ్ళ మీద పడిపోతుంది. చూడండి, ఒక పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నాడు ఒక వ్యక్తి, ఆ ఇండస్ట్రీ నడిపేటప్పుడు ఆ ఇండస్ట్రీలో ఉండే వర్కర్స్ తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఏర్పడిన నష్టాన్ని ఎవరు అనుభవిస్తారు? యజమాని అనుభవిస్తాడు. రోజు జీతాలు పట్టుకుపోయాడు అనుభవించాడు కదా. అదేవిధంగా అక్కడ తిరుమలలో జరిగేటువంటి ఏ తప్పిదమైనా సరే బాధ్యత వహించాల్సింది పాలక మండలి ఉంటుంది. పాలక మండలి యొక్క పర్యవేక్షణ చేసేటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఏ దేవాలయం, తిరుమల శ్రీవారినే కాదు, ఆ అఖండ భారతావనిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలోనూ కూడా చేసిన సేవా కార్యక్రమాలలో ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పాలక మండలి పైన, ఆ పాలక మండలి పైన ఆజమాయిషీ చేసే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రకంగా దైవాన్ని రాజకీయ ఆయుధంగా, రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ ఉంటే భక్తుల విశ్వాసాలు, భక్తుల మనోభావాలు కూడా సన్నగిల్లేటువంటి అవకాశం లేదంటారా? అమ్మా, ఇక్కడ ఏమిటంటేనమ్మా, భక్తులు అనేటువంటి వాళ్ళు భక్తిగా వాళ్ళు సేవ చేసుకుని వెళ్ళిపోతుంటారంటే ఇవన్నీ ఏమి చూడరమ్మా. ఎందుకంటే ఎవరి విజ్ఞత వాళ్ళకి వదిలేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకి పుణ్యం తెచ్చుకుంటారు, పాపం చేసిన వాళ్ళు పాపాన్ని మూటగట్టుకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విధానం అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అంటే అటు ఇటుగా ఉంటారు. బాగా భక్తిగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఏది పట్టించుకోవాలి, స్వామివారి చక్కగా దివ్య దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళంతా చక్కగా హాయిగా ఆనంద అనుభూతిని అనుభవిస్తూ పూజో జపమో స్తోత్రమో ధ్యానమో చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కొత్తగా వెళ్ళేటువంటి వాళ్ళకి పడేటువంటి ఆ పునాది అంటే ఆ చూడు ఫస్ట్ అంటే మన అభిప్రాయం ఏదైతే ఉంటుందో, మొదట చూసినటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో చివరి వరకు ఉన్నట్టుగా అక్కడ జరిగేటువంటి అన్యాయాలు అవకతవకలు ఏమైనా చూసినట్లయితే కొత్త వాళ్ళకి ఈ సరిగా స్వామివారి గురించి తెలియనటువంటి వాళ్ళకి కొంత
ఒక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా జరిగేదానికి అవకాశం, నష్టం అనేది లేకపోలేదు, ఉంటుంది. ఓకే. కానీ భక్తులకి మాత్రము ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు. కానీ ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడికి సంబంధించిన విషయంలో ఏదైనా తప్పు చేస్తే, ఉదాహరణకు ఒక ప్రసాదాన్ని చేసేటువంటి సందర్భంలో అందులో మరి కెమికల్సే వాడారా, లేకపోతే ఇంకొక వేరే జంతువుకు సంబంధించినటువంటి కొవ్వులనే వాడారా, అవన్నీ కూడా పక్కన పెడితే, అది నివేదన భగవంతుడికి ఆ రకమైనటువంటి కల్తీ జరిగినటువంటి ఆ నీటితో వండిన పదార్థాలు భగవంతుడికి సమర్పించిన పాపం ఒకటి, అటువంటి ప్రసాదాన్ని భక్తులకు పంచినటువంటి మహాపాపం ఒకటి. ఎస్. 2 పాపాలు వెంబడిస్తాయి. యా. అంచేత తమాషా కదా, ఎందుకంటే భగవంతుడికి అన్యాయం చేసినా భగవంతుడు క్షమిస్తాడేమో కానీ, భక్తుడికి అన్యాయం జరిగినా, భక్తుడికి ఏదైనా ఇబ్బంది జరిగినా భగవంతుడు మాత్రం క్షమించడు. భక్తులు జోలికి వస్తే మాత్రం భగవంతుడు ఊరుకోడు. ఓకే. ఓకే అందుచేత స్వామిజీ. ప్రధానంగా భక్తుడి పట్ల తప్పు జరుగుతోంది, భగవంతుడి పట్ల తప్పు జరుగుతోంది, తద్వారా భక్తులు కూడా తప్పు జరుగుతోంది. రైట్. ఓకే. అంచేత ఇన్ని మహాపాపాలు చుట్టుకుంటే ఎవరైతే ఎవరి హయాంలో ఎన్ని రకాలైనటువంటి అవకతవకలు జరుగుతాయో, ఎన్ని రకాలైన ఇబ్బందులు జరుగుతుంటాయో, ఆ యొక్క ఆ దోషం ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది తప్పించి ఇంకొకరెవరో బాధ్యత వహించడం అనేటువంటిది ఉండదు. ఓకే. ఓకే ఇందులో స్వామిజీ గారు. ఏమాత్రం ఎస్. సంశయం లేదు. ఏ ప్రభుత్వం వారైనా సరే ఈ భగవంతుడి విషయంలో మాత్రం బహు జాగ్రత్త వహించినట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది. ఓకే. ఏంటంటే ఎంత సుపరిపాలన అందించినప్పటికీ కూడా భగవంతుడి విషయంలో చిన్న తప్పిదం జరిగినా సరే అది అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఓకే. అనేకమైనటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు తిరుమల శ్రీవారి విషయంలో మనం చూసి ఉన్నాం. అది ఓకే మనకి స్వామిజీ గారు. మళ్ళీ ప్రస్తావించుకోవాలి. మళ్ళీ మాట్లాడదాము. యా.